डीसीपी माधापुर की निगरानी में एटीएम कार्ड के जरिए रकम के सरखे की वारदातों में मुलविस 2 मुलजिमीन को पुलिस ने गिरफ्तार कर लिया। जुमला 9 केसेस का पता लगाया गया है। मुलजिमीन के कब्जे से 2,50,000 रुपये नकद, 319 डेबिट कार्ड्स और 2 स्वाइपिंग मशीन जब्त किए गए। बताया जाता है कि दोनों मुलजिमीन श्रीनिवास रेड्डी और कोंडा रेड्डी आपस में करीबी रिश्तेदार बताए गए हैं। श्रीनिवास ने इस इंजीनियरिंग की तालीम और कोंडा रेड्डी ने होटल मैनेजमेंट की तालीम हासिल की थी। दोनों ने खुशहाल जिंदगी बसर करने की नीयत से सरखे की वारदातें अंजाम दिया करते थे। కూకట్పల్లి డివిజన్ ఆఫీసర్స్ మన ఏసీపీ సురేందర్, మన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, వాళ్ళ ఎస్ఐ డిఎస్ఐ శ్యాంబాబు అందరు కలిసి ఒక ఇద్దరు ఏటీఎం కార్డ్ అఫెండర్స్ వాళ్ళు దొంగతనం చేసి చీటింగ్ చేసే ఒక ముఠాని పట్టుకోవడం జరిగింది। వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 319 డెబిట్ కార్డ్స్ని రికవర్ చేయడం జరిగింది। వాళ్ళ దగ్గర ఒక 2 పేటిఎం స్వైప్ మెషిన్స్, ఒక భారత్ స్వైప్ మెషిన్ని రికవర్ చేయడం జరిగింది। వాళ్ళ దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయలు కూడా రికవర్ చేయడం జరిగింది। అక్యూజ్ డీటెయిల్స్కి వెళ్తే తాళ శ్రీనివాసులు రెడ్డి ఈజ్ అ నేటివ్ ఆఫ్ కుచ్చిపిడి విలేజు, మరిపూడి మండల్, ప్రకాశం డిస్టిక్. పిల్లి కొండారెడ్డి అలియాస్ కొండ, కుచ్చిపిడి విలేజు, మరిపూడి మండలం, ప్రకాశం డిస్టిక్. ఇద్దరు క్లోజ్ రిలేటివ్స్. తాళ శ్రీనివాస్ రెడ్డి బీటెక్ స్టూడెంట్. ఆయన 2017లో ఉద్యోగ కోసము హైదరాబాద్కి రావడం జరిగింది. తర్వాత 2-3 కంపెనీలో పని చేస్తూ 2020లో రిజైన్ చేయడం జరిగింది. అదే టైంలో కేపీహెచ్పీలో ఉన్నప్పుడు ఆయన క్లోజ్ రిలేటివ్ అయిన పిల్లి కొండారెడ్డి అలియాస్ కొండ కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉద్యోగ కోసం ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. కొన్ని హోటల్స్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఇద్దరు జాబ్ రిజైన్ చేసి వాళ్ళు షేక్పేట్లో ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. బాగా లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు కావడం జరిగింది. చాలా ఖర్చులు చేసేవాళ్ళు. ఇంకా దొంగతనం చేస్తే బాగుంటుంది, ఏదో ఒక ఆఫెన్సెస్ చేయాలి, డబ్బులు దొంగతనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక ఐడియా చేసి మనము ఈ స్వైపింగ్ మెషిన్ తీసుకొని పేటిఎం దగ్గర కిరాణా షాప్స్ పేరుతోని ఒక 2 స్వైపింగ్ మెషిన్స్ తీసుకొని దాని ద్వారా మనము కార్డ్స్ని దొంగతనం చేసి డబ్బుల్ని మనము తీసుకోవచ్చని చెప్పి ఉద్దేశంతోని వాళ్ళిద్దరూ 2 పిఓఎస్ మెషిన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఉంటావు, పేటిఎం వాళ్ళు ఇచ్చే 2 మెషిన్స్ కూడా వాళ్ళు 2 కిరాణా షాప్స్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పేరుతోని ఆయన రిజిస్టర్ చేసుకుంటే, ఈ ఒక కొండారెడ్డి శ్రీలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పేరుతోని రిజిస్టర్ కావడం జరిగింది. మొత్తము 6.87 lakhsని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. వెంకటేశ్వర కిరాణా స్టోర్కి లింక్ అయిన పిఓఎస్ సిస్టమ్ ద్వారా అది కోటక్ మహీంద్ర బ్యాంక్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. A2 మొత్తం స్వైప్ చేసి 1.5 lakhs రూపీస్ని శ్రీలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్స్కి సిటీ బ్యాంక్కి ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది.